ఈరోజు డాక్టర్ విఎస్ కృష్ణ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న ప్రపంచ పిచ్చుకల దినోత్సవానికి విచ్చేసిన గ్రీన్ క్లైమేట్ టీమ్ సభ్యులకి, వ్యవస్థాపక కార్యదర్శికి, అలాగే బాటనీ డిపార్ట్మెంట్ లెక్చరర్స్ అందరికీ, స్టూడెంట్స్ కి, హరితకృష్ణ ఈకో క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా అభినందనలు, అలాగే నమస్కారం. మనలో చాలా మందికి వానపాము గురించి బాగా తెలుసు. వానపాముని ఏమంటామంటే కృషి వలుగు మిత్రుడు, అంటే రైతుకి నేస్తం ఎవరు అంటే వానపాము అని కొంతలో కొంత అందరికీ తెలిసిందే. కానీ మనలో ఎంతమందికి స్పారో కూడా అంటే పిచ్చుక కూడా రైతుకి నేస్తమే అని మనలో ఎంతమందికి తెలుసు? సో ఈ విషయానికి వస్తే, చాలా కాలం క్రితం పిచ్చుకలు చాలా గుంపులుగా ఇళ్ళకి విచ్చేస్తూ ఉండేవి. అవి మన ఫ్రెండ్స్ లా ఉండేవి. కానీ ఇప్పుడు చూస్తే ఆ పిచ్చుక ఎక్కడుంది అంటే చుట్టుపక్కల పిచ్చుకే లేదు. ఒకప్పుడు ఉండే ఆ బుక్స్ ని చూసి ఒకప్పుడు పిచ్చుకలు ఎలా ఉండేవి, మన ఇళ్ళకి కూడా వస్తూ ఉండేవి అని మన పిల్లలకు చెప్పుకునే పరిస్థితి ఈ రోజు వచ్చింది. అంటే కారణం మనమే. ఎందుకంటే కాంక్రీట్ జంగిల్ పెరగడం వల్ల వచ్చిన దుస్థితి ఇది. అంతేకాకుండా రెండో పాయింట్, సెల్ ఫోన్ యూజర్స్ పెరగడం, రేడియేషన్ పెరగడం అని మనకి సినిమాల వల్ల తెలిసిందే విషయం. అయితే దీంతో పాటు మన పాత్ర చాలా ఎక్కువ ఉంది పిచ్చుకలు కనుమరుగు కావడానికి. దానిలో భాగంగా ఈసారి మన కాలేజీలో ఈ వినూత్నమైన పిచ్చుకల గురించి సంరక్షించే కార్యక్రమాన్ని చేపట్టదలుచుకున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా పిచ్చుకలు అంతరించిపోకుండా వాటి మనుగడని పెంపొందించడం కోసం వాటికి ఆహారాన్ని, అదేవిధంగా నీళ్ళని అందించి మన వంతు సహాయంగా మనం అందిద్దామని అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో గ్రీన్ క్లైమేట్ టీమ్ మరియు బాటనీ డిపార్ట్మెంట్, అలాగే హరితకృష్ణ ఈకో క్లబ్ సంయుక్తంగా ఈ ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని మన కళాశాలలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది వరకు రోజుల్లో మనకి ఎక్కడ చూసినా పిచ్చుకలే ఉండేవి. మన పెంకిటిళ్ళు ఉండడం, తర్వాత పాడి పంటలు, తర్వాత పొలాల్లో అట్లలో మనకి పంట వచ్చగానే అక్కడి నుంచి కంకులు తీసుకొని వచ్చి ఆ పెంకిటింటి ముందు, అలాగే గుళ్ళు ముందు అవన్నీ కూడా కట్టేవారు అనమాట. పూర్వం వాళ్ళకి చాలా బాగా తెలుసు ఈ పిచ్చుకల తలక లాభం ఏంటి అని. ఇవి పంటల్లో వచ్చే పురుగులు తినడానికి వస్తాయి. సో మనకి రైతులకి సహాయకారిగా కూడా ఉంటాయి, మన పర్యావరణానికి కూడా చాలా హితం చేస్తాయి. సో వాటి విలువ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళని కూడా పెంచుకుంటూ ఉండేవారు అనమాట. ఈ కంకులు హ్యాంగ్ చేయడం వల్ల ఆ పిచ్చుకలు వచ్చి వాటిని తిని చక్కగా వాటి గూళ్ళని ఏర్పరచుకొని ఎక్కడ చూసినా గుంపులుగా కనిపిస్తుండేవి. ఇప్పుడు అసలు మనకి కనుమరుగైపోయాయి. ఆశ్చర్యకరంగా నా చిన్నప్పుడు చూసింది ఇప్పుడు ఈ సమయంకి వచ్చేసరికి ఎక్కడ పిచ్చుకన్నది అసలు కనబడట్లేదు. దీనికి కారణం ఏంటి అంటే మనిషికి ఇప్పుడు వాళ్ళకందరికీ కూడా బిజీ లైఫ్, అసలు వాటి కోసం పట్టించుకునే టైం కూడా లేదు. సో ఇప్పుడు ఏంటంటే ఈ పిల్లలకి మనం ఒక అవగాహన ఏర్పాటు చేస్తే వాళ్ళే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళు రేపు ప్రకృతిని కాపాడడంలో వాళ్ళ చేయూత కూడా చేస్తారని చెప్పి మనం అవగాహన కార్యక్రమం మన గ్రీన్ క్లైమేట్ టీమ్ రత్నం గారు, అలాగే మన కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రత్నం గారికి కూడా పిల్లలకి ఇంత అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వాళ్ళే ఈ వాటర్ బౌల్స్, కంకులు, తర్వాత ఈ నెస్ అన్ని తీసుకొని వచ్చారు. సో భవిష్యత్తులో కూడా పిల్లలు వీటి విలువ తెలుసుకొని ఈ ప్రకృతిని కాపాడడానికి వాళ్ళు ఎంతో పనిచేస్తారని కోరుతున్నాను. సునీత, నేను డాక్టర్ విఎస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో చదువుతున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా నమస్కారములు. పిచ్చుకల దినోత్సవం అని ఈ రోజు ఒక్కరోజే మనం కుండలో వాటర్ పోసి ధాన్యాలు కట్టి చేసి వదిలేసింది అనుకున్న ప్రతిరోజు మనకి ఒక 2 నిమిషాలు టైం ఉంటది. కాబట్టి మన ఇంటి బయట చిన్న ప్లాస్టిక్ కుండ మనకి అవైలబుల్ గా లేకపోయినా చిన్న ప్లాస్టిక్ కప్ లో అయినా కొంచెం వాటర్, కొంచెం మన ఇంట్లో ఉండే నవధాన్యాలు ఏవో ఒకటి ఒక మూలలో, అంటే పక్షులు వచ్చే ప్రదేశంలో కొంచెం వేసి వాటికి ఆహారం ప్రతిరోజు ఇలా చేస్తూ ఉంటే ఈ అంతరించిపోయిన పక్షుల్ని మనం తిరిగి పొందే అవకాశం ఉంటుందేమో అని ఈ రోజు ఒక్కరోజే చేసి ఆపేసే కన్నా ప్రతిరోజు ప్రతి ఒక్కరు అవకాశం ఉన్నంత వరకు ఈ పక్షులకి ఆహారం ఇచ్చి వాటి జనరేషన్స్ ని పెంచడం అంటే ఇది చాలా గర్వకార్యం. ఈ భూగ్రహం అందరిది. ఇక్కడ మనుషులు ఎంత ఇంపార్టెంట్, ప్రతి జీవరాశి కూడా ఈ భూమి మీద బతకడం అంతే ఇంపార్టెంట్. ఒకప్పుడు పిచ్చుకలు వేల సంఖ్యలో ఈ గ్రామాల్లో ఇంటి దగ్గర మార్నింగ్ తెల్లవారుగానే శబ్దాలు చేసుకుంటూ కిచకిచ శబ్దాలు చేసుకుంటూ ఎంతో బాగా తిరిగేవి. ఇప్పుడు ఎక్కడో పిచ్చి కనబడితే అదో ఇంతలా చూస్తున్నాం. సో దీని అంతటి గల కారణం ఏంటంటే మానవుల యొక్క డెవలప్మెంట్ గురించి ఆలోచించి ఈ మిగతా వాటి గురించి మర్చిపోతున్నాం. పెంచే కార్యక్రమం అన్నది మేము మా చిన్నప్పటి నుంచి చేస్తున్నాం. మేము 1వ తరగతి చదివేటప్పుడు మా నాన్నగారు ఏం చేసేవాళ్ళు అంటే, ఆయన ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు నాటుబళ్ళ మీద వెళ్ళిపోతున్న ధాన్యంలో పడిపోయిన కంకులన్నీ ఏరుకొచ్చేవాడు. అవన్నీ కట్టి మా గుమ్మ ముందు ఎలాంటి కట్టేవాడు. ఎందుకు ఇలా చేస్తున్నాం అంటే పిచ్చుకల కోసం. పిచ్చుకలు ఎందుకు, వరెన్ని వస్తుంది కదా, ఎన్నికి వచ్చినప్పుడు తెల్ల నల్లి వస్తుంది, ఆ నల్లిని తినేస్తుంది, ఎర్ర నల్లిని తినేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ ధాన్యం వస్తాయి, ధాన్యం బరువు ఎక్కువగా ఉంటుంది, పొల్లు కింద అన్నది రాదు. కాబట్టి మనం పిచ్చుకలను కాపాడాలి అని ఆయన చెప్పారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.